మీరంతా సినిమాల్లో చూస్తారు హీరోలు హీరోయిన్ని, రియల్ హీరోస్ అంటే ఎలా ఉంటారో చూడాలి మీరు. ఇక్కడ వీళ్ళ బాధలు కాదు, మీలాగానే వాళ్ళు బాధలు పడి వచ్చారు. కానీ భగవంతుడు దయ వల్ల ఒక దారి తెలిసి ఇక్కడికి వచ్చి సక్సెస్ అయ్యారు. అలాగే ఒక వీడియో ద్వారా ఇక్కడికి వచ్చి మేము సక్సెస్ అయ్యాం. అలాగే మా వీడియో ద్వారా మరో ముగ్గురన్నా ఉపయోగించుకుని వాళ్ళు కూడా ఈ ఐవీఎఫ్ లేని దారి, ఆపరేషన్ లేని దారి, చక్కటి రహదారి లాంటి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా వాడుకుని ప్రెగ్నెన్సీ పొందాలి అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడియో ఇస్తున్నందుకు వారికి ముందుగా గట్టిగా చప్పట్లు కొట్టి అభినందన తెలియజేద్దాం. ఎస్ రామకృష్ణ గారు బిజినెస్ చేస్తారు. ఎస్ స్వాతి గారు హౌస్ వైఫ్ అండి. భర్త వయసు 32 సంవత్సరాలు, భార్య వయసు 29 సంవత్సరాలు. వారు హైదరాబాదులో ఉంటారు. వారికి బయట ప్రెగ్నెన్సీ కోసం తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన కౌంట్ బాగానే ఉందన్నారు. కానీ ప్రెగ్నెన్సీ రావటల్లా, వచ్చినా నిలబట్టల్లా. ఏమిటి అంటే మళ్ళీ వాళ్ళ ఆవిడికి చెప్పుకొచ్చారు, మీకు భార్యకి 42x39 42 x 39 mm సబ్సిరోజల్ యాంటీరియర్ రైట్ లేటరల్ వాల్ యూట్రైన్ ఫైబ్రాయిడ్, పెద్ద ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది అని చెప్పారు. అలాగే 23 x 18 ఇంట్రామ్యూరియల్ యాంటీరియర్ వాల్ యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఉంది అన్నారు. అంటే గర్భసంచిలో ఎక్కడైతే బిడ్డ అతుక్కుంటుందో అదే ప్లేస్ ఇంట్రామ్యూరల్ ఏరియాలోనే మరొక గడ్డ ఫైబ్రాయిడ్ ఉంది అన్నారు. అలాగే 14 mm స్మాల్ ఇర్రెగ్యులర్ శాక్ లైక్ స్ట్రక్చర్ ఇన్ ద ఎండోమెట్రియం మేబీ పాలిప్ లాగా ఉంది అన్నట్టుగా చెప్పారు. ఇలా చెప్పి భర్తకి ఏం చెప్పారంటే, మీకు వై క్రోమోజోమ్లో ఏదో తేడా ఉంది, మీ జీన్స్లోనే ఏదో తేడా వచ్చేసింది, మరి మీ ప్రెగ్నెన్సీలు ఏంటో అర్థం కావట్లేదు, ఐవీఎఫ్లకు వెళ్తారా డోనార్లకు వెళ్తారా అన్న పరిస్థితికి వచ్చేసారు. చివరికి ఆయనకి అది ఇష్టం లేదు. అసలు ఇప్పటికే మనం బాధపడుతున్నాం, మళ్ళీ ఈ ఐవీఎఫ్లు ఆపరేషన్లు అంటే భార్యకి నరకం కనబడుతుంది, అలాంటి వద్దు, న్యాచురల్గా మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకుందాం అని చెప్పి వాళ్ళు యూట్యూబ్లో వీడియో ద్వారా మన దగ్గరికి రావడం, ఆ వీడియో చూసి ఇక్కడికి రావడం, ఇక్కడికి వచ్చాక మన దగ్గర ఎన్నాళ్ళు వాడారండి మందులు? 2 months వాడాం సార్. 2 months 2 నెలల్లో తెచ్చుకున్నారు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఐవీఎఫ్ లేదు, ఆపరేషన్ లేదు, వై క్రోమోజోము వేరే ఊరికి వెళ్ళింది అన్నారు. ఆ వేరే ఊరికి వెళ్ళింది కూడా ఆయన దగ్గరికి వచ్చేసి ఎక్కడికి వెళ్ళింది అన్నారు. వై క్రోమోజోమ్ జీన్స్ లాగు ప్యాంటులు తేడా అన్నారు. జీన్స్ లాగు ప్యాంట్లు అన్నీ స్టిచ్ చేసాం మిషన్లో పెట్టి. చూడండి ఎన్ని భయాలు పెట్టారు. అసలు లేనిపోయిన భయాలయ్యా, ఏం లేదు, ఆకుపాకు కరేపాకు, జస్ట్ క్రిమి అనే విషయం కనిపెట్టలేక ఎన్ని చెప్పుకొచ్చారో చూడండి. కాసేపు నువ్వు మొగడవే కాదన్నారు, కాసేపు ఆవిడ ఆడదే కాదన్నారు, ఆవిడంట్లో అన్నీ గెడ్లే అన్నారు, ఇక బిడ్డే రాదు పొమ్మన్నారు. కానీ రాలేదా బిడ్డ? వచ్చింది కదా. చూడండి ఎంత చక్కగా ప్రెగ్నెన్సీ వచ్చిందో. వారు యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వస్తే, ఏంటి సార్ మరి యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది నిజమేనా, మరి ఏంటంటే సరే చూడండి, స్కానింగ్లో కూడా చూడండి, బ్లడ్ టెస్ట్లో కూడా చూడండి అన్నా. స్కానింగ్లో చేస్తే కరెక్ట్, ప్రెగ్నెన్సీ కన్ఫామ్, అది కూడా గర్భసంచిలో వచ్చింది. సింగిల్ ఇంట్రా యూట్రైన్ ప్రెగ్నెన్సీ అని చెప్పి ఇచ్చారు. 8 to 9 weeks. ఇవన్నీ ఆయన ఇది సెకండ్ విజిట్లేండి. ఆల్రెడీ ఒకసారి వచ్చి మందులు తీసుకెళ్లారు. ఎందుకంటే ఇంతకుముందు ప్రెగ్నెన్సీలు వచ్చినాయి ఆయనకి, వచ్చినా కూడా హార్ట్ బీటులు ఎప్పుడూ నిలబడలా, అందుకే భయపడ్డారు ఆయన. ఆ టైంలో మనం వేరే చోటుకి వెళ్ళాల్సి వచ్చింది. ఆ టైంలో వీడియో కూడా తీసుకోవడానికి కుదరలేదు. సరే ఆయనకు కూడా హార్ట్ బీట్ నిలబడితే కాస్త ధైర్యంగా ఉంటుంది కదా, ఇంతకుముందు హార్ట్ బీటు రాలేదు కదా, ఫస్ట్ టైం హార్ట్ బీట్ వస్తే ఆయనకి కొంచెం నమ్మకంగా ఉంటుంది, మన ప్రెగ్నెన్సీ మన మందుల వల్ల వచ్చింది, మన మందుల వల్లే నిలబడింది అనే విషయం ఆయనకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి వచ్చింది న్యాచురల్, కానీ నిలబడదు. ఇప్పుడు నిలబడితే కదా ఆయనకి నమ్మకం కలిగేది, ఈయన క్రిమి అనే కాన్సెప్ట్ కరెక్టు అనేది. సో ఇప్పుడు అర్థమైందండి, క్రిములు అనేవి ఉంటే అవి మన బిడ్డని రానివ్వు, వస్తే పొడిచేస్తాయి. అదే క్రిమిని మనం తొలగించుకుంటే మళ్ళా ప్రెగ్నెన్సీ వస్తుంది, వచ్చిన బిడ్డని నిలబెట్టుకోవచ్చు. అందుకే మనం ఆయనకి చెప్పడం, ఆయన మరి ఆ బిడ్డను నిలబెట్టుకోవడానికి మరలా అదే బిడ్డ ఆ క్రిముల పద్మవ్యూహంలో ఉంది. అక్కడున్న డాక్టర్లకి క్రిముల గురించి తెలియక మళ్ళీ ఆ బిల్లలు ఇవ్వకపోతే ఫస్ట్ 3 monthsలోనే 80% ప్రెగ్నెన్సీలు పోతాయి, అబార్షన్లు అయిపోతాయి. 4th, 5th monthలో అవకరాలు వస్తాయి. కాబట్టి ఆయన రమ్మనడం, ఆయన వచ్చి మందులు తీసుకెళ్ళడానికి లాస్ట్ టైం రావడం, మందులు అప్పటికి ఓన్లీ శాకే వచ్చింది, హార్ట్ బీట్ రాలా, మళ్ళీ మందులు ఇచ్చాం. మందులు ఇచ్చిన తర్వాత ఇప్పుడు శాకు, హార్ట్ బీటు, పేటల్ పార్టు అన్నీ వచ్చాయి. మన ఇచ్చిన మందులకి అన్నీ సెట్ అయిపోయాయి. ఫస్ట్ టైం
పీటల్ హార్ట్ బీట్ కూడా వచ్చేసింది. మీ అందరికి కంగ్రాట్స్ అండి. అంటే అందరికి నమస్కారం అది చెప్తారు రాగానే. మీరు ఇక్కడికి వచ్చారంటే మీరు ఆల్మోస్ట్ ఒక 50% సక్సెస్ అయ్యారని అర్థం. నేను కూడా మీలాగా వీడియోలు చూసి వచ్చాను ఇక్కడికి. అదే మామూలుగా సార్ ఏం చెప్తాడు, వైఫ్ అండ్ హస్బెండ్ మంచిగా కలిసి ఉండాలా, ఒకరినొకరు అర్థం చేసుకోవాలా, డైలీ కలుస్తుండాలా, ఫ్రీక్వెంట్గా కలుస్తుండాలా అని చెప్తుంటారు. బయట అవన్నీ ఏముండవు. మీరు కలిసిన వానికి అనవసరం, కలవకపోయినా వాడికి అనవసరం. జస్ట్ డబ్బులు తీసుకొని వచ్చేసేయండి, ఐవీఎఫ్ ఏదో ఒకటి చేసేద్దాం అని చెప్పని కాన్ఫిడెంట్గా చెప్తుంటారు. బట్ అది నమ్మకుండా మీరు ఇంత దూరం వచ్చారంటే మీరు ఆల్మోస్ట్ 50% సక్సెస్ అయినట్లే. మీ అందరు కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఇక్కడికి వచ్చి సార్ పక్కన నిల్చొని మాట్లాడాలని నేను ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను మీ అందరికీ. అది రైట్. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.